ఒక విచిత్రం చెప్తాను. అగ్రిప్పరాజు ఆల్మోస్ట్ సేవ్డ్, ఆల్మోస్ట్ కన్వర్టెడ్. ఇంగ్లీష్ బైబిల్ అలాగే ఉంటుంది. ఏమని తెలుసా? అపొస్తలుల కార్యాలు 26, 27 ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి. యు హ్యావ్ ఆల్మోస్ట్ మేడ్ మీ ఎ క్రిస్టియన్ అని అంటారు. ఆల్మోస్ట్ యూ హ్యావ్ మేడ్ మీ ఎ క్రిస్టియన్ అంటే నీ వాదము ధాటికి ఇక అయిపోయింది, రవ్వంతలో తప్పించుకున్నాను, ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోయినంత పని అయిపోయింది అంటాడు. ఆల్మోస్ట్ సేవ్డ్ బట్ వెంట్ టు హెల్ ఫర్ ఇటర్నిటీ. దాదాపుగా రక్షణ దగ్గరికి వచ్చాడు, కట్టుకొట్టి పక్కకి వెళ్ళిపోయి నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోయాడు. దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక అద్భుత విషయం చెప్తాను. వన్ మ్యాన్ ఆల్మోస్ట్ వెంట్ టు హెల్, దాదాపు నరకపు అంచు దాకా వెళ్ళిపోయాడు. ఇంకొక నిమిషం ఆలస్యం అయితే వాడు అగ్నిగుండంలో కళ్ళు తెరిచేవాడు. లాస్ట్ మూమెంట్లో వాడికి మారు మనస్సు వచ్చింది. సిలువ మీది దొంగ. ఆఖరి మూమెంట్లో వాడు బుర్రకాయ ఉపయోగించాడు. మనం ఎందుకు ఆయన్ని దూషిస్తున్నాం? ఒరే అవతల దొంగను అన్నాడు, ఒరే నీకు నాకు ఈ శిక్ష న్యాయమేరా, కానీ ఇతడు ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈయన ప్రత్యేక వ్యక్తిలాగా ఉన్నాడు, మెస్సియా ఇతడేలాగా ఉన్నాడని, యేసయ్యా నువ్వు మళ్ళీ వస్తావు నీ రాజ్యములోనికి, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, అప్పటిదాకా ఎందుకురా, ఈరోజు నేను పరదేశుకి వెళ్తున్నా, నాతో పాటు తీసుకెళ్తాను ఈరోజే అన్నాడు. ఆల్మోస్ట్ గాన్ టు హెల్ బట్ సేవ్డ్ ఫర్ ఇటర్నిటీ. వెంట్రుక వాసిలో నరకాన్ని తప్పించుకున్నాడు. అగ్రిప్పరాజేమో వెంట్రుక వాసిలో రక్షణను పోగొట్టుకున్నాడు. నువ్వు చేసే నిర్ణయాలు కాస్తలో నీ యొక్క నిత్య భవితవ్యాన్ని మార్చేయగలవు. జాగ్రత్త.